అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు కామెంట్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సోనసు టైలరింగ్ స్టూడియో. నేను మీ ప్రమీల. సో మనం క్లాస్ 1 అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఇంతకుముందు వీడియోలో క్లాస్ 1లో నేను బేసిక్ టూల్స్ ఏమైతే అవసరం బిగినర్స్కి అనేది స్టార్టింగ్ వాటి గురించి అన్నింటినీ చెప్పాను. ఇంకొకటి వచ్చేసి మిషన్స్ గురించి కూడా చెప్పాను. బట్ నేను టోటల్లీ మిషన్స్ కూడా మీకు త్వరలోనే షాప్ దగ్గరికి వెళ్ళి డీలర్ దగ్గరికి వెళ్ళి అసలు ప్రజెంట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి కూడా నేను షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అని ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే, దెన్ ఈరోజు నేను మీకు చెప్పేది ఏంటంటే ఇంచ్ టేప్ గురించి అనమాట. మీకు క్లాసెస్ ఏంటి అనేది thumbnail చూస్తే ఐడియా అర్థమైపోతుంది. కాబట్టి మీరు ఈ వీడియో చూసేటప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మీరు దగ్గర పెట్టుకోండి. అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, దెన్ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే టేప్తో మనం బాడీ మెజర్మెంట్స్ కానీ లేదంటే క్లాత్స్ని కానీ ఎలా కొలవాలి, అసలు టేప్ అంటే ఏంటి, దీంట్లో అసలు ఇది మనం ఎలా కొలవాలి, ఇందులో ఏమేమి ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. చాలామందికి ఇంచ్ టేప్ అంటే కూడా తెలీదు. సో బిగినర్స్కి అసలు ఇంచ్ టేప్ అంటే కూడా తెలీదు. అసలు దీన్ని మనం ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. సో వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఇది షేర్ చేస్తున్నాను అనమాట. సో దీనిని ఇంచ్ టేప్ అంటామన్నమాట. టైలరింగ్ టేప్ అని కూడా అంటాము. సో టేప్లో కొన్ని రకాలు ఉంటాయి, స్థలాలు కొలిచేవి లేకపోతే డిఫరెంట్ ఉంటాయి. సో టైలరింగ్ కానీ ఇంచ్ టేప్ అంటే కానీ మనకి ఇదే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇంచ్ టేప్ అనేది ఇందులో మనకి వన్ సైడ్ బిగ్ నెంబర్స్ ఉంటాయి, చూసారు కదా. అండ్ వన్ సైడ్ వచ్చేసేమో మనకి ఇలా ఉంటాయి నెంబర్స్ అనేవి, చిన్నగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో బిగ్ నెంబర్స్ ఉన్నది ఏంటంటే మనకి ఇంచెస్ అన్నమాట. వన్ సైడ్ ఇలా వైట్ కలర్లో బిగ్ నెంబర్స్ అనేవి ఉంటాయి, వీటిని ఇంచెస్ అంటాము. అండ్ నెక్స్ట్ ఇలా తిప్పితే మనకి చూడండి ఇక్కడ కింద ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి సెంటీమీటర్స్, చిన్నగా ఉన్నాయి కదా, వాటిని సెంటీమీటర్స్లో ఉంటుంది అనమాట. సో వీటిని ఈ రెండు మనకి ఇంపార్టెంట్. టేప్లో వన్ సైడ్ వచ్చేసి మనకి ఇలా స్టిఫ్గా ఉంటుంది. ఓకే, మనం బాడీ మెజర్మెంట్స్ని ఎలా సెంటీమీటర్స్తో తీసుకుంటామా లేదంటే ఇంచెస్తో తీసుకుంటామా అనేది మీకు ఒక క్లారిటీ రావాలన్నమాట. సో మీరు నోట్ చేసుకోండి. ఓకే, అండ్ నేను బోర్డు మీద చెప్తాను కానీ ప్రజెంట్ నాకు ఇంచ్ టేప్ కాబట్టి మీకు ఇలా చెప్తేనే కొంచెం క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మిగతా క్లాసెస్ అన్నీ కూడా మీకు బోర్డు పైన నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇవి ఇంచెస్ మనకి చూడండి. ఇలా ఒక 1 నెంబర్ ఉందంటే ఇక్కడికి 1 ఇంచ్ అనమాట. ఇలా ఇక్కడ మనకి ఎండ్ లైన్ ఉంది చూసారా, ఇక్కడ యారో మార్క్తో ఉన్న లైన్ ఉంది చూసారా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ½ ఇంచ్ అనమాట. ఓకే, దీనిని ½ ఇంచ్ అంటాము. అండ్ ఇక్కడ లాంగ్ లైన్ ఉంది కదా, ఇక్కడ వరకు ఇది ఇలా మొత్తం ఇక్కడ వరకు ఇది 1 ఇంచ్ అనమాట. ఓకే, మీకు అర్థమైంది కదా. సో ఈ యారో మార్క్ వరకు ఉన్నది ఇక్కడ వరకు ఇది ఇంచ్, ½ ఇంచ్. నెక్స్ట్ ఇక్కడ వరకు ఇది 1 ఇంచ్. ఇక్కడ నుంచి మీకు నెంబర్స్ ఉన్నాయి 2 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్, 5 ఇంచ్ ఇలా అనమాట. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు క్లియర్గా. సో ఈ విధంగా 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్ అలా అనమాట. ఇక్కడ ప్రతి ఇంచ్కి ½ ఇంచ్ ఉంటుంది. ఇప్పుడు 1.5 ఇంచ్ అనుకోండి. ఇక్కడ ½ ఇంచ్ అంటే చూసారు కదా యారో మార్క్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1.5 ఇంచ్ అవుతుంది. 2.5 ఇంచ్ అనుకోండి, 2.5 ఇంచులు అనుకోండి. ఇక్కడ 2 ఉంది కదా, 2 ఈ 3కి మధ్యలో ఇది యారో మార్క్ ½, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచ్ అలా మనం చూసుకోవాలన్నమాట. మీకు ½ ఇంచ్ అంటే ఇది, ఇక్కడ ఫుల్ లైన్ ఉన్నది 1 ఇంచ్. ఇలాగా 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్. సో మన బాడీ మెజర్మెంట్స్ అనేవి ఇంచెస్లో తీసుకుంటాం. ఓకే, స్వెట్ అనేది చాలా ఎక్కువ పట్టేస్తుంది, ఏమనుకోకండి. ఓకే, మనం బాడీ మెజర్మెంట్స్ అనేవి ఇలా ఇంచెస్లోనే తీసుకుంటాం. ఓకే, సెంటీమీటర్స్లో కాకుండా ఇంచెస్లో తీసుకుంటాం అనమాట. ఇప్పుడు బాడీ లెంత్ ఎంత ఉంది అనేది 15 ఇంచెస్ అనుకోండి. ఇందులో 15 ఎక్కడ ఉంది మీకు,
ఇదిగో చూడండి, ఇది ఇక్కడ వరకు లెంత్ 15 ఇంచెస్ అంటే ఇంత. సో ఇప్పుడు 9.5 ఇంచెస్ అనుకోండి, 9.5, ఇదిగో చూడండి 9 ఉంది కదా, హాఫ్ అంటే మళ్ళీ ఎక్కడికి మనకి ఎరా మార్క్ ఉంది చూసారు కదా, ఈ ఎరా మార్క్ ఇక్కడ వరకు 9.5, అలా 6.5, 9.5, అలా మనం హాఫ్ అనేది తీసుకోవాలన్నమాట. నేను మీకు మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కూడా చెప్తాను. సో ఫస్ట్ మీరు టేప్తో మనం ఎలా మెజర్స్ తీసుకోవాలి ఎలా అనేది చూసుకోండి. మీరు బుక్లో రాసుకోండి. బాడీ మెజర్మెంట్స్ని మనం ఇంచెస్లో తీసుకుంటాం. ఓకే, మొత్తం షోల్డర్ అవనివ్వండి, బాడీ లెంత్, చెస్ట్, హిప్, వెస్ట్ సైజు, హ్యాండ్, ఎవ్రీథింగ్ కూడా మనం స్లీవ్స్ ఇవన్నీ కూడా మనం ఇలా ఇంచెస్తోనే ఈ టైప్ పెట్టి ఇటు సైడ్ తిప్పే మనం ఇంచెస్ అనేవి తీసుకుంటాం. ఓకే, ఇంచెస్తోనే మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాం. ఇంకా ఫ్యాబ్రిక్స్ వచ్చేసి అంటే క్లాత్స్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక లాంగ్ ఫ్రాక్ కుట్టాలనుకోండి, మనకి 3 మీటర్స్ క్లాత్ కావాలి సపోజ్. సో ఆ 3 మీటర్స్ని మనం ఇటు సైడ్ నెంబర్స్తో కొలవాలి. ఇటు బ్లూ కలర్లో ఉంది కదా, వైట్ కాకుండా అటు సైడ్ ఉంది కదా, సో మనకి ఇక్కడి నుంచి లెక్క. ఇవి చూడండి చిన్న నెంబర్స్, ఈ స్టిఫ్గా ఉంది చూసారు కదా, ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది మనకి, ఈ సైడ్ నుంచి ఉంటాయి ఈ నెంబర్స్ చిన్నవి చూసారు కదా. మళ్ళీ ఇక్కడ ఇటు కూడా మనకి 1 ఇంచ్ లెక్క ఇస్తారు. ఇదిగో చూడండి, ఇది కూడా 1 ఇంచే ఈ లైన్. అది కాకుండా మీరు దగ్గరగా ఉన్న నెంబర్స్ లైన్ ఇక్కడ చూస్తే మీకు ఇటొకటి ఉన్నాయి. ఈ దగ్గరగా ఉన్న వాటితోనే మనం ఫ్యాబ్రిక్స్ని మెజర్ కొలుచుకోవాలి. ఇవి కూడా ఇంచెసే, కాకపోతే మనకి ఇక్కడ ఐడెంటిఫై కోసం ఇలా ఇచ్చారనమాట. ఇవే ఇక్కడ షార్ట్ ఫామ్లో ఇచ్చారు. ఇక్కడ ఈ దగ్గరగా ఉన్న నెంబర్స్ ఏమైతే ఉన్నాయో ఇవి సెంటీమీటర్స్ అనమాట. ఓకే, ఇవి మనకి సెంటీమీటర్స్ లెక్క వస్తుంది. ఇవి ఇంచెస్, ఇవి సెంటీమీటర్స్. మనం ఇటు నుంచి క్లాత్ని కొలిచేటప్పుడు ఇటు నుంచి 1 2 3 ఇక్కడ ఉంది కాబట్టి ఇటు నుంచి చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి 100 ఎక్కడైతే ఉందో చూసుకోండి. 1 నుంచి 100 కాదు, సారీ 50, ఇది 50. ఓకే, 50. నేను కెమెరాకి ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆపోజిట్ చూపిస్తుంది. మీకు తిరగవేసి చూపించినా మీరు వీడియో ముందు ఉన్నారు కాబట్టి మీరు టేప్ దగ్గర పెట్టుకుని చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అదొకటి మాత్రం నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. అంటే ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు నేను చూపించేది ఒకవేళ తిరగవేసి చూపిస్తే కనుక మీరు అది అర్థం చేసుకోండి. చూడండి ఇక్కడ 50 వరకు ఉంది కదా, ఈ 50 వరకు మనం హాఫ్ మీటర్ అంటాం. ఓకే, మనం ఫ్యాబ్రిక్స్ని అంటే క్లాత్స్ని చీరలు కొలిచిన లేదంటే మనం ఏదైనా కుట్టడానికి లైనింగ్లు కానీ ఏదైనా క్లాత్ కుట్టడానికి తీసుకునేటప్పుడు మన బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి, మనం బ్లౌజ్కి బాగా లావున్న వాళ్ళు అనుకోండి 1 మీటర్ క్లాత్ లైనింగ్ తీసుకుంటాం, అవునా, మన బ్లౌజులకైనా అంతే. లేదంటే 80 పాయింట్స్ అనేది తీసుకుంటాం. యాక్చువల్లీ 80 పాయింట్స్ అంటే ఇక్కడ 80 ఎక్కడైతే ఉందో అది సన్నగా ఉన్న వాళ్ళకి 80 పాయింట్స్. ఈ హాఫ్ మీటర్ అనేది బుక్లో నోట్ చేసుకోండి. ఓకే, డెఫినెట్లీ 50 వరకు ఉంది అంటే ఇది హాఫ్ మీటర్. ఓకే, 50 నెంబర్ వరకు ఉన్నది హాఫ్ మీటర్. గుర్తుంచుకోండి, ఈ నెంబర్స్ చిన్న నెంబర్స్ ఇవి ఈ సైడ్వి, పెద్దగా గ్యాప్ ఉన్నవి కాకుండా పక్కనే ఉన్న నెంబర్స్ లైన్లో 50 వరకు ఉన్నది మీకు హాఫ్ ఇంచ్. ఈ 50 కాకుండా 80, ఇక్కడ 80 సెంటీమీటర్స్ ఉంటుంది చూసుకోండి. 80, ఇలా 80 వరకు ఉన్నది ఏంటంటే మనకి ఎక్కువగా 80 సెంటీమీటర్స్లో మనకి ఇది ఉంటుంది. బ్లౌజ్ లైనింగ్స్ ఇస్తారనమాట. అంటే నార్మల్గా మీడియంగా ఉన్న వాళ్ళకి అందరికీ, అలాగే కొంచెం మరీ లావు కాకుండా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళకి బ్లౌజ్ లైనింగ్లు అన్నీ కూడా మనకి 8 సెంటీమీటర్స్లో ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా మీకు. అండ్ ఇక్కడ నుంచి 80 పాయింట్స్ అని కూడా అంటారు, 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ అని కూడా అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 100. ఇదిగోండి 100, ఈ 100 ఉంది కదా, ఇక్కడ 1 నుంచి ఇక్కడ 100 వరకు, ఇలా ఈ 100 వరకు 1 మీటర్ అన్నమాట లెక్క. ఓకే, దీన్ని బట్టే మనం ఎన్ని మీటర్స్ క్లాత్ అనేది 3 మీటర్స్ అనుకోండి. ఇక్కడ వరకు 1 మీటర్ కదా, మళ్ళీ ఇక్కడ నుంచి
మళ్ళీ 100కి 1 మీటర్ అలా లెక్క అనమాట. ఇది మామూలుగా అయితే మీటర్న్నర ఉంటుంది టేప్ అనేది. ఫైనల్గా టోటల్గా ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీటర్న్నర ఉంటుంది అనమాట టేపు. ఇందులో 100 నెంబర్ దగ్గరికి, బ్లూ కలర్ సైడ్ ఉన్న 100 నెంబర్కి ఇంత క్లాత్ మనకి 1 మీటర్ లెక్క వస్తుంది. ఓకే, హాఫ్ మీటర్ కావాలనుకోండి 50, అండ్ బ్లౌజ్ పీస్ కనుకోండి 80 సెంటీమీటర్స్ అలా అనమాట. ఇది సెంటీమీటర్స్లో ఉంటుంది. 100 సెంటీమీటర్స్ కలిపితే 1 మీటర్ అనమాట. 50 సెంటీమీటర్స్ కలిపితే హాఫ్ సెంటీమీటర్. ఇలా మనం ఫ్యాబ్రిక్స్ని మీటర్స్ లెక్క కొలుచుకోవాలి. ఇది టేప్తో మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్స్. మీకు అర్థమైందా? అర్థమైపోతే నాకు మళ్ళీ మీరు కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్లో కానీ లేదా మీకోసం ప్రత్యేకంగా నేను కామెంట్స్ అనేవి డౌట్స్ క్లియర్ చేయాలి. డౌట్స్ ఉన్నాయంటే మీకు కష్టం, మళ్ళీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటారు. అర్థం అవ్వకపోతే కష్టం కదా. నేను మ్యాక్సిమం మీకు చాలా డీటెయిల్గా, టైం ఎక్కువైనా సరే, నేను వీడియో లెంత్ ఎక్కువైనా సరే మీకు క్లియర్గానే చెప్తాను. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో అర్థమైన వాళ్ళు నాకు ఓకే అక్క అని చెప్పండి. లేదు అంటే కనుక అర్థం కాలేదు, మీకు ఎక్కడ డౌట్ వచ్చింది అనేది నాకు చెప్పండి. అర్థమైంది కదా మీకు? సో మనం బాడీ మెజర్మెంట్స్ని ఇంచెస్లో కొలుస్తాము ఇటు. ఓకే, అండ్ ఫ్యాబ్రిక్స్ని మీటర్స్లో కొలుస్తాం. అవునా? ఇది సెంటీమీటర్స్లో కొలుస్తాం. ఫ్యాబ్రిక్స్ క్లాత్ తీసుకునేటప్పుడు ఇటు ఉపయోగించాలి. మనం బాడీ మెజర్మెంట్స్, బ్లౌజ్ కటింగ్, డ్రెస్ కటింగ్స్ ఏమైనా చేసేటప్పుడు ఇది ఉపయోగించాలి. అర్థమైంది కదా? ఇటు ఉపయోగించాలి. ఎక్కడి నుంచి? ఇటు నుంచి ఉపయోగించాలి, 1 నుంచి. అండ్ మనం క్లాత్లు కొలిచేటప్పుడు ఇటు ఉంటుంది, రివర్స్ ఉంటుంది అనమాట 1. మనకి ఐడెంటిఫికేషన్ కోసం టేప్ కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, అండ్ కంప్లీట్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇదన్నమాట టేప్తో మనం బాడీ మెజర్మెంట్స్ని కానీ ఎలా తీసుకోవాలి, ఫ్యాబ్రిక్స్ని మనం ఎలా తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఓకే, దీన్ని మీరు ఒకసారి టేప్ని చూసుకుని ఒక బుక్లో క్లాస్ 1 అని పెట్టుకుని అందులో మీకు ఎంతవరకు అర్థమైంది అనేది టూల్స్ నేమ్స్ కానీ అన్ని వరుసగా రాసుకోండి ఒక పేజ్లో. అండ్ నెక్స్ట్ పేజ్ వచ్చేసి క్లాస్ 2 అని పెట్టుకుని టేప్ గురించి రాసుకోండి. రాసుకుంటే మీకు మైండ్లో ఫిక్స్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఒకవేళ మర్చిపోయినా బుక్ తెచ్చుకున్నా అందులో ఉంటుంది, లేదా వీడియో కూడా ఉంటుంది. కానీ మీకు బుక్ ఉంటే మంచిది అనమాట. ఓకే, బుక్లో రాసుకోవడం కంపల్సరీ నోట్ చేసుకోండి, అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. టేపు ఏంటంటే మనకి ఇది కూడా ఒక 50, 30, 40 అలా ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా మనం ఇందులో అన్నీ మంచిగానే ఉంటాయి. ఓకే, క్వాలిటీ ఇది అది అని ఏం ఉండదు. మంచి బ్రైట్ కలర్స్ మనం కోల్చుకోవడానికి ఏమైనా బ్రైట్ కలర్స్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా మనం ఇంచ్ టేప్ని మెజర్మెంట్స్కి ఇలా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకసారి దీన్ని టేప్ని పట్టుకుని నేను చెప్పినట్టు మీరు చూసుకోండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. మనకి ఇక్కడ తిరగవేసి తిరగవేసి కనిపిస్తాయి, కెమెరా ఆపోజిట్ కాబట్టి. సో మీరు ఐడెంటిఫై చేయగలరు కదా. సో అదనమాట. ఓకే, ఈరోజు క్లాస్ అయితే ఇదే. టేప్ గురించి మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి క్లాస్ని మీరు మిస్ అవ్వకుండా 1 by 1 ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడు ఫాలో అయినా పర్వాలేదు, బట్ క్లాస్ 1, క్లాస్ 2 అలాగే ఫాలో అవ్వండి. క్లాస్ 1 చూసి క్లాస్ 3కి వెళ్ళారనుకోండి ఏమీ అర్థం కాదు కదా. సో క్లాస్ 1 ఏదైతే ఉందో చూసి నోట్ చేసుకోండి, తర్వాత క్లాస్ 2కి వెళ్ళండి. అండ్ గ్యాప్ తీసుకోండి, ఏం పర్వాలేదు. అవి మీకు క్లియర్గా అర్థమయ్యేంత వరకు ఆ క్లాస్లోనే మీరు ఆ క్లాస్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళండి. నేను ఒకరోజు పెట్టేస్తున్నాను కదా అని మీరు కంగారుగా ప్రిపేర్ అవ్వాల్సిన పనేమీ లేదు. ఓకే, సో ఫస్ట్ క్లాస్ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇది కూడా మీకు అర్థం అవ్వలేదు అనుకోండి ఈరోజు, నెక్స్ట్ డే కూడా దీన్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అండ్ స్టడీ చేయండి. ఓకే, అయిపోయింది కదా, మాకు అర్థమైంది క్లియర్గా క్లారిటీగా అనిపించినప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి రండి. ఎందుకంటే క్లాసెస్ అన్నీ మనకి ఛానల్లో ఇక్కడే ఉంటాయి. ఓకే, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అండ్ వీడియో చూసిన తర్వాత లైక్ బటన్ ఉంటుంది కింద, వీడియో కింద, దానిపైన క్లిక్ చేయండి. ఎందుకంటే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, లైక్ చేయడం వలన కొంతమందికి షేర్ అవుతుంది. ఇది అందరికీ ఉపయోగపడే వీడియోస్ కాబట్టి మీరు డెఫినెట్లీ లైక్ చేయండి.
అండ్ అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఓకే, సో ఇదనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.